నంబూరి వైన్ షాప్ తగిలిబెట్టిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అఖిల్ 4 పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి 4 పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే ఫోన్ పే చేసినా కూడా చేయలేదని చెప్పడంతోనే షాపును తగలబెట్టామని మరో నిందితుడు మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు లాక్కెళ్లారు. ప్రస్తుతం 2 నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. రైట్, మనం చూసిన నంబూరి వైన్ షాపు తగలబెట్టిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అఖిల్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విజయ్ అందిస్తాడు. విజయ్, అసలు ఏం జరిగింది గొడవ? శ్రీదేవి, గత 3 రోజుల క్రితం అనంతపురం నగరంలోని రవి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న నంబూరి పెట్రోల్ బంక్ ను అంటించిన ఘటన ఆలస్యంగా ఈ రోజు అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే గత 3 రోజుల క్రితం అంటించి నిందితులు పరారైపోగా వారి నిందితుల కోసం పోలీసులు అయితే వెతుకుతూనే ఉన్నారు. కాకపోతే ఈ రోజు ఒక్కసారిగా నిందితులు పోలీస్ స్టేషన్ కి వచ్చి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయే సమయంలో పోలీసులు వారిని అంటే బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది. అయితే వారంతకు వారుగా లొంగిపోయి వచ్చి మీడియాకు మాట్లాడే క్రమంలో వచ్చి పోలీసులు పట్టుకు వెళ్ళడం అక్కడికి దుమారం అయితే లేస్తుంది. అయితే గత 4 రోజుల క్రితం ఒక చిన్న వైన్ షాప్ దగ్గర చిన్న గలాట విషయంలో నిందితులు అయితే ఆ రోజు పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న వైన్ షాప్ దగ్గర పెట్రోల్ పోసి అప్పుడు అంటించిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఫోన్ పే చేసినా గానీ ఫోన్ పే చేయలేదంటూ ఆ నిందితులు ఒకసారిగా వైన్ షాప్ అక్కడ సిబ్బందికి ఆ నిందితులకి పెద్ద సమస్య అయితే జరిగింది. ఆ రోజు దాంట్లో ముఖ్యంగా అఖిల్ తర్వాత బాబా పకృతిన నిందితులు వచ్చి వాళ్ళు ఈ రోజు లొంగిపోయే క్రమంలో ఇలా ఘటన చోటు చేసుకోవడం తీవ్ర దుమారం అయితే తెలియతుంది. అంటే తాముగా వచ్చి లొంగిపోయే పరిస్థితుల్లో పోలీసులు ఇలా ప్రవర్తించకూడదంటూ అక్కడున్న వారు అయితే పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. శ్రీదేవి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.